మీరు చూసారు ఇప్పుడు వారు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చాలా టెక్నికల్గా విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఇటు టీఆర్ఎస్ ఇటు బీఆర్ఎస్ వాళ్ళ పేర్లు ఏదో మార్చుకున్నారు, ఇటు కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా ఇటు సభలో సభ బయట కూడా తెలంగాణ ప్రజలకు మళ్ళీ అబద్ధాల ప్రచారాలు చేస్తున్నటువంటి సంగతి మేము చూసాను. 2 సంవత్సరాలు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నీటి మీద చర్చ, 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఒక పార్టీ నీటి మీద ఇప్పుడు చర్చ. ఈ 2 ప్రభుత్వాన్ని నేను అడుగుతూ ఉన్నాను, తెలంగాణకు ఎన్ని ఎకరాలు నీళ్లు మీరు సాగు ఇచ్చారు? ఈ యొక్క లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఒక ఏదైతే ప్రజాధనం ఉందో తద్వారా తెలంగాణకు ఈ 12 సంవత్సరాల్లో ఏ ఒక్క ప్రాంతంలో ఏ రైతులు బాగుపడ్డారు, ఎన్ని ఎకరాలు మీరు సాగు చేశారు, మీ ప్రాజెక్టు వల్ల ఎంత ఖర్చు అయింది, దానికి తగ్గట్టు ఇది ప్రపోర్షనల్గా దాని మ్యాచ్ అవుతుందా లేదా అనేది ప్రజలకు ముందు అది మీరు చెప్పాలి. కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి, కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నం మాత్రమే ఈ 2 పార్టీలు చేసినాయి, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ విషయంలో ఎప్పుడు చెప్పట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు మన స్లైడ్స్ చూసినాం, ఇటు అపెక్స్ కౌన్సిల్ ద్వారా కానీ ఇటు ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్ కౌన్సిల్ ద్వారా కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం స్వయంగా మొన్న కూడా కేంద్ర ప్రభుత్వము చొరవ తీసుకొని ఈ 2 రాష్ట్రాల మధ్యన ఉన్నటువంటి ఒక నీటి ఒక ఏవైతే మనకు పంపకాల మీద ఉన్న ఏదైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో దాని విషయంలో కూడా ఎప్పటికప్పుడు దాన్ని పరిష్కారం చేసే దిశలోనే పనిచేస్తూ ఉంది. కానీ అది కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉంది. కానీ తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నుంచి మేము చెప్తా ఉన్నాం, ఏ ఒక్క నీటి వాటర్ డిస్ట్రిబ్యూషన్ సరే మన పంపకాలు సరే తెలంగాణకు ఎటువంటి పరిస్థితులు అన్యాయం జరగకూడదు, జరిగితే మేము తెలంగాణ పక్షాన ఉంటాము, తెలంగాణకు అన్యాయం జరగనీయమని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ ముందు నుంచి తీసుకున్నటువంటి నిర్ణయం. మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అయితే ఉందో అన్ని రాష్ట్రాలని సన్యాయంగా చూసినప్పుడు కూడా కొత్త రాష్ట్రంగా వచ్చినటువంటి ఒక తెలంగాణ నిధులు నియామకాలతో వచ్చినటువంటి ఒక